వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. రషీద్ హత్యను మాజీ సీఎం జగన్ రాజకీయాలకు ఉపయోగించుకునేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. రషీద్ హత్య తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. పరిపాలనకు అర్హత లేని వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నిడదవోలు మండలం సింగవరం ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మెడిసిన్ అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. కొవ్వూరు పట్టణంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా వర్షపు నీటితో నిండిన పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ మరియు కోర్టు ఆవరణను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోర్టుకు సంబంధించి అదనపు భవనాలు నిర్మాణానికి చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సిఆర్ రాజన్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పెద్దిరెడ్డితో వారికి లావాదేవీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందనే కథనంపై జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు. మంగళగిరి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పవన్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, అటువంటి వ్యక్తికి విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే పవన్ కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచాలన్నారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ డిఈ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మెయిన్ రోడ్ శ్రీనివాస్ లాడ్జ్ జంక్షన్ దగ్గర జిఎన్వి గోల్డ్ షుగర్ రూమ్ బిల్డింగ్ బయట మున్సిపాలిటీ డ్రైన్ పక్కన మెయిన్ రోడ్ లో అర్ధరాత్రి బోర్ వేస్తున్న వైనం చోటు చేసుకుంది. అనధికారికంగా ఈ బోర్ వేసినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి ప్రజలు నడిచే రోడ్డును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. తిరువురు పట్టణంలోని 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. తిరువురు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 18వ వార్డు పార్టీ అధ్యక్షులు భూమా సురేష్ నాయకత్వంలో కార్మికులకు ఇవి నితరణ అందించినట్లుగా తెలిపారు. ఈ వర్షంలో తడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చూసి ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కోడుమూరు సెబ్సిఐ రామాంజనేయులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు కర్నూలు నుంచి కోడునూరు వైపు వస్తున్న కారులో 27 బాక్సుల టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం ఉందని గుర్తించారు. కారులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్ జిందావలి, కర్నూలు జిల్లాకు చెందిన నరసయ్యను అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. సంతబొమ్మాలి మండలం చెట్టుతాండ గ్రామానికి చెందిన డొక్కరి రాజేష్ ఇటీవలే వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు గోపాల్పూర్ నుంచి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ రాజేష్ ఇంటి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులను కలిసినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్స్ అందేలా చేస్తామన్నారు.